విరాట్ కోహ్లీకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రానే రాదనమాట. ఆ ఛాన్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ ఈ రోజు మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అవుతాడా? రుతురాజ్ ఒకటే కాదు, ప్లేయర్ బ్యాటిల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూసారంటే వావ్ అనాల్సిందే. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్ ఉంది అన్ని రెండు టీమ్స్ మధ్య. సో ఐపీఎల్లోనే బిగ్గెస్ట్ క్లాష్ అనమాట. రెండు భారీ ఫ్యాండమ్స్ ఉన్న టీం మధ్య, సిఎస్కే అండ్ ఆర్సీబీ మధ్య చపక్లో మ్యాచ్ జరగబోతోంది మార్చ్ 28th. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో మరి ఈ మ్యాచ్ సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ప్రిడిక్షన్ నేను ఈ వీడియోలో చెప్పబోయేది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే అనమాట. సో దయచేసి ఈ ప్రిడిక్షన్ని ఇంకొక తప్పుడు విషయాలకి యూజ్ చేయకండి. సో అండ్ అది మాత్రమే కాకుండా ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. సో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను మెయిన్ ప్రిడిక్షన్ని ఇస్తాను టాస్ పడిన తర్వాత. అది కూడా మనది క్రికెట్ ఛానల్, క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్లో ఒక భాగంగా ఇస్తున్నాను తప్పితే నేను ఇంకొక ఏ విధంగా కూడా ఇవ్వట్లేదు. మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను, దయచేసి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళకండి. సో ఫస్ట్ మనం చపక్ పిచ్తో స్టార్ట్ చేద్దాము. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి పిచ్ క్యారెక్టరిస్టిక్స్ విషయానికి వచ్చాము అంటే, సో బ్యాటింగ్కి ఇది ఒక యావరేజ్ వికెట్ అనమాట. మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని ఏమీ లేదు. సో 150 to 170 మంచి స్కోర్స్ వస్తూ ఉంటాయి, ఇవే వస్తాయి ఎక్కువగా. సో స్లో వికెట్, చేజింగ్ వెళ్ళే కొద్దీ వికెట్ స్లో అయిపోతుంది. సో అంటే బేసిక్గా ఇదే చెన్నై వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. చెన్నై మాత్రం చేజింగే తీసుకుంటుంది, మిగతా వాళ్ళని తక్కువ స్కోర్కి కట్టడి చేస్తుంది. అది వాళ్ళ గేమ్ ప్లాన్ అనమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆబ్వియస్లీ స్పిన్నర్స్ అరేనా అంటారు కదా. సో స్పిన్నర్స్ దుమ్ము లేపుతూ ఉంటారు ఏ టీంలో ఉన్నా సరే. అండ్ అదే టైంలో స్లో బౌలర్స్కి హెల్ప్ఫుల్ అనమాట. మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ స్లో అవుతుంది కాబట్టి. ఇక డ్యూ విషయానికి వచ్చామంటే ఎస్, డ్యూ తప్పకుండా ఉంటుంది. అయితే కొత్త బాల్ రూల్ తెచ్చారు కదా, అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే, సో కొత్త బాల్ అయినా సరే డ్యూ వల్ల ఎఫెక్ట్ అవుతుందంట, బట్ కొంచెం డ్యామేజ్ తక్కువ, అంటే గ్రిప్ అనేది దొరుకుతుంది కొత్త బాల్ కాబట్టి. సో ఆ విధంగా కొంచెం డ్యామేజ్ తక్కువ అవుతుంది, కానీ డ్యూ మాత్రం ఏదో విధంగా కొంచెం ఇబ్బంది పెడుతుందట. ఈ గ్రౌండ్లో కూడా డ్యూ ఉంటుంది. టాస్ గెలిచిన కెప్టెన్ బెటర్ టు గో ఫర్ ఫస్ట్ బ్యాటింగ్. సో ఆర్సీబీ అయితే ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళడం చాలా అంటే చాలా మంచి నిర్ణయం అనమాట. సిఎస్కే అయితే చేజింగ్కే వెళ్తుంది. సో ఇక్కడ బేసిక్గా గేమ్ ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళిన టీము అది ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ టైం బాగుండి 170 to 190 కొట్టారు అనుకోండి, ఇక 99% వాళ్ళు మ్యాచ్ గెలిచేసినట్టు. ఎందుకంటే పిచ్ స్లో అయిపోతుంది. మీరు మన మ్యాచ్ చూసారు అంటే సిఎస్కే అండ్ ముంబై తక్కువ స్కోర్ అయినా సరే, 150 స్కోర్ అయినా సరే, వాళ్ళు లాస్ట్కి వచ్చేలోపు సిఎస్కే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. సో పిచ్ స్లో అవుతుంది అనమాట. బట్ సిఎస్కే గేమ్ ప్లాన్ అదే, అపోజిషన్ టీంని తక్కువ స్కోర్కి కట్టడి చేసి వీళ్ళు స్పిన్నర్స్తో మ్యాచ్ని చుట్టేస్తూ ఉంటారు. మ్యాచ్ స్టాట్స్ చూసామంటే 141 T20 మ్యాచ్ జరిగితే ఈ గ్రౌండ్లో 72 టైమ్స్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీము, 67 టైమ్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీము. ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ యావరేజ్ 160, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 145. సో రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసాము అంటే మీకు షాక్ అవ్వాల్సిందే. 33 మ్యాచెస్లో సిఎస్కే 22 అండ్ ఆర్సీబీ ఓన్లీ 11, ప్యూర్ డామినేషన్. ఇక చపక్లో చూశారు అంటే, అందుకే చెప్పా విరాట్ కోహ్లీకి లాస్ట్ ఛాన్స్ అని. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది ఆర్సీబీ, 8 మ్యాచ్ల్లో సిఎస్కే గెలిచింది. ఇలాంటి రికార్డు ఉంది. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఎప్పుడో టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు గెలిచారు. సో విరాట్ కోహ్లీకి ధోనితో ఆడే లాస్ట్ ఛాన్స్ ఇదే అనమాట చపక్లో. తను అంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడు, ధోని ఉన్నప్పుడు ఓడించాలని చెప్పి. ఇప్పుడే ఛాన్స్, ఇంకెప్పటికీ కూడా ఆ ఛాన్స్ రాదు. ఇదే తనకున్న ఒక మంచి అవకాశం అనమాట. సో చూద్దాం కోహ్లీ ఎలా యూజ్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు 10 టైమ్స్ సిఎస్కే గెలిస్తే ఆర్సీబీ 7 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిఎస్కే 12 టైమ్స్, ఆర్సీబీ 4 టైమ్స్. సో మరి ఇంకా సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో ఏ చేంజెస్ ఉండవు అనమాట. బేసిక్గా మతీషా పత్రాన ప్లేయింగ్ 11లోకి రావాలన్నమాట. అయితే ఫస్ట్ మ్యాచ్ టైంలో తనకు ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అందుకే రాలేకపోయాడు. సో ఒకవేళ తను పూర్తి ఫిట్గా ఉంటే నాథన్ ఎల్లిస్ ప్లేస్లో తను వచ్చేస్తాడు. అంతకుమించి ఏ చేంజెస్ వీళ్ళు చెయ్యరు. ఇంకొక చేంజ్ చేస్తే చేయొచ్చు అనమాట. సో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్కి రావచ్చు. బట్ ఫస్ట్ మ్యాచ్లో నాకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట. ఏమంటారు, ట్రెంట్ బౌల్ట్ని ఫేస్ చేయలేకే తను 1 డౌన్ వచ్చాడేమో అని చెప్పి. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఏమంటున్నాడు అంటే గేమ్ ప్లాన్ అంటున్నాడు. సో చూద్దాం, ఈ రోజు కూడా తను 1 డౌన్ వస్తే ఖచ్చితంగా ఇక టోర్నమెంట్ మొత్తం 1 డౌనే ఉంటాడు. లేదు ఈరోజు ఓపెనింగ్కి వచ్చాడంటే మాత్రం సో అది గేమ్ ప్లాన్ కాదు, జస్ట్ వికెట్ కాపాడుకోవడానికి తను ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి ఆ విధంగా గేమ్ ప్లాన్ స్ట్రాటజీ ఏమన్నా ప్లాన్ చేసిన తెలుస్తుంది. సో సిఎస్కే ప్లేయింగ్ 11 రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, శామ్ కరన్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి.
ఇక నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 అందరూ భువనేశ్వర్ కుమార్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. యాక్చువల్గా భువనేశ్వర్ కుమార్కు ఫీవర్ వచ్చింది ఫస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ తను 99.9% ఆడే అవకాశం ఉంది ప్రెసెంట్ వస్తున్న ఆర్సీబీ అప్డేట్స్ చూసాము అంటే. సో ఒకవేళ తను లేకుంటే రషీద్ దర్ కంటిన్యూ అవుతాడు, లేదంటే రషీద్ దర్ ప్లేస్లో భువనేశ్వర్ కుమార్ వచ్చేస్తాడు. సో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదారు, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, రషీద్ దర్ లేదా భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోస్ హ్యాజల్వుడ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్. సో ఈ విధంగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో మీకు తెలుసు రెండు టీమ్స్ కూడా తమ ఫస్ట్ మ్యాచెస్లో గెలిచాయి. ఆర్సీబీ ఏమో కేకేఆర్ పైన కంఫర్టబుల్ విక్టరీ, సిఎస్కే ఏమో వాళ్ళ చిరకాల ప్రత్యర్థి పైన సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించేసింది. అయితే ప్లేయర్ బ్యాటిల్స్ ఎలా ఉన్నాయి? సో ప్లేయర్ బ్యాటిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనం చూడడానికి మాత్రమే కాదు, గేమ్ ఎలా జరుగుతుందని చెప్పి ఇప్పుడే మనం ఒక రకంగా చిన్న అంచనాకు రావచ్చు. సో రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ జోస్ హ్యాజల్వుడ్ చూసామంటే 9 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 64.3, యావరేజ్ 9, స్ట్రగుల్ అవుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ సుయాష్ శర్మ ఒక్కసారి ఒక బాల్ ఫేస్ చేశాడు, డక్ అవుట్ అయ్యాడు. ఇక రచిన్ రవీంద్ర వర్సెస్ భువనేశ్వర్ కుమార్, సో 1 run 1 out 33 స్ట్రైక్ రేట్, యావరేజ్ 1. సో టీంలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. జోస్ హ్యాజల్వుడ్ దగ్గర నుంచి రుతురాజ్ గైక్వాడ్, భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి రచిన్ రవీంద్ర. ఇక రాహుల్ త్రిపాఠి వర్సెస్ కృణల్ పాండ్యా, ఇది హైలైట్. 38 runs 3 times అవుట్ అయ్యాడు అనమాట, 108 స్ట్రైక్ రేటు, యావరేజ్ 12.7. లాస్ట్ మ్యాచ్ ఎలా బౌలింగ్ చేశాడో చూసాం కదా కృణల్ పాండ్యా. రాహుల్ త్రిపాఠి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపక్ హుడా వర్సెస్ భువనేశ్వర్ కుమార్, 8 runs 1 out 88.9 స్ట్రైక్ రేట్, 8 యావరేజ్. ఇక జడేజా వర్సెస్ కృణల్ పాండ్యా కూడా ఒక రికార్డ్ ఉంది, స్టాట్ ఉంది. 27 runs 2 times అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్, 13.5. ఇక శామ్ కరన్ వర్సెస్ సుయాష్ శర్మ, డక్ అవుట్ అయ్యాడు ఒక మ్యాచ్లో. సో ఇవన్నమాట సిఎస్కే ఇంపార్టెంట్ ప్లేయర్స్ వర్సెస్ ఆర్సీబీ ఇంపార్టెంట్ బౌలర్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ వాళ్ళకి కొంచెం స్ట్రైక్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మెన్షన్ చేయలేదు. మీ అందరికీ తెలిసి చెప్పాను ఆల్రెడీ. స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నప్పుడే ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతుందని అర్థం. ఇక నెక్స్ట్ కోహ్లీ వర్సెస్ నాథన్ ఎల్లీస్, 30 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 120, యావరేజ్ 20. అయితే ఇక్కడ చూసాము అంటే ఇన్ ఐపీఎల్లో కోహ్లీకి నాథన్ ఎల్లీస్ పైన మంచి స్ట్రైక్ రేట్ ఉంది, వికెట్ కూడా ఇవ్వలేదు. బట్ T20 ఇంటర్నేషనల్ T20స్లో అండ్ వన్డే ఫార్మాట్స్లోనే ఈ వికెట్స్ పడ్డాయన్నమాట. అక్కడ స్ట్రగుల్ అయ్యాడు, కానీ ఐపీఎల్లో స్ట్రగుల్ అవ్వలేదు. మేబీ పిచ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ పిచ్చెస్, మేబీ అక్కడ ఇంటర్నేషనల్ T20లు కానీ వన్డేలు కానీ వాళ్ళ పిచ్చెస్లో ఏమైనా ఆడి ఉండొచ్చు విరాట్ కోహ్లీ. ఇక కోహ్లీ వర్సెస్ జడేజా అనమాట, 157 runs 3 outs, స్ట్రైక్ రేట్ 108, యావరేజ్ 52.3. సో ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే కోహ్లీ ఆ జడేజాని అటాక్ చేయట్లేదు, అలా అని చెప్పి ఫ్రీగా కూడా ఆడలేదు, చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఎందుకంటే స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్న యావరేజ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక ఫిల్ సాల్ట్ వర్సెస్ శామ్ కరన్, దీన్ని చూసుకోండి. 104 runs 5 outs అన్ని ఫార్మాట్స్ కలిపి, స్ట్రైక్ రేట్ 142 ఉంది, యావరేజ్ 20.8 ఉంది. సో ఖచ్చితంగా గేమ్ టర్నింగ్ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఫిల్ సాల్ట్ అన్ని గ్రౌండ్స్లో ఆడినట్టు చెప్పకలో ఆడలేడు అనమాట. అదే టైంలో శామ్ కరన్తో బౌలింగ్ చేపిస్తే స్ట్రగుల్ కూడా అవ్వచ్చు. ఇక రజత్ పటిదార్ వర్సెస్ అశ్విన్, 24 runs 2 times అవుట్ అయ్యాడు, 96 స్ట్రైక్ రేట్, యావరేజ్ 12 ఉంది. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ నూర్ అహ్మద్, runs 20, outs 3, స్ట్రైక్ రేట్ 117, యావరేజ్ 6.7. సో ఇది చాలా చూసుకోవాలి. లియామ్ లివింగ్స్టన్ వచ్చే టైంకి నూర్ అహ్మద్ బౌలింగ్లో ఉంటాడు. టిమ్ డేవిడ్ వర్సెస్ నూర్ అహ్మద్ కూడా 8 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 133, యావరేజ్ 4. ఇది ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ అవుతుంది అనమాట నూర్ అహ్మద్ని వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకుంటే. ఇక సిఎస్కే గేమ్ చేంజర్స్ ఎవరు ఈ మ్యాచ్కి? ఖచ్చితంగా శివం దుబే, రచిన్ రవీంద్ర, శామ్ కరన్, వీళ్ళు ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్స్ అవుతారు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కి. సో ఇక నెక్స్ట్ ఆర్సీబీ గేమ్ చేంజర్స్ ఫిల్ సాల్ట్, రజత్ పటిదారు, సుయాష్ శర్మ, ఈ ముగ్గురు అవుతారనమాట. అంటే ఫిల్ సాల్ట్ ఒకవేళ నిలదొక్కుని బాగా ఆడాడు అంటే ఇక వాళ్ళకు ఆ రన్ రేట్ పరంగా భయపడాల్సిన పని ఉండదు అనమాట. సో పవర్ ప్లేలో తను ఎక్కువ రన్స్ కొట్టేస్తాడు కాబట్టి. ఇక బోల్డ్ ప్రిడిక్షన్స్, సో ఎవరు ఏమయ్యే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో? నాకు తెలిసి కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫెయిల్ అవుతారు ఈ మ్యాచ్లో. అది కోహ్లీ అయినా రుతురాజ్ గైక్వాడ్ అయినా. మీరు చూసారంటే ఈ ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఈ పక్క అపోజిషన్ బౌలర్స్ గురించి అండ్ అలాగే పిచ్ గురించి ఆలోచించి చెప్తున్నాను. ఇక శివం దుబే దగ్గర నుంచి ఒక మంచి నాక్ వస్తుంది అనిపిస్తుంది ఈ మ్యాచ్లో ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ కృణల్ పాండ్యా, లాస్ట్ మ్యాచ్లో చూసాము అంటే మనం ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేశాడు అండ్ చెపక్లో స్పిన్ పిచ్ అయినా సరే లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. సుయాష్ శర్మ అంటే ఎక్కువగా డామినేట్ చేస్తాడు కృణల్ పాండ్యా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిడిక్షన్ అనేది ఫైనల్ కాదు. ప్రిడిక్షన్ చెప్పనిది నేను, నా ఒపీనియన్ మాత్రమే. ఈ ఒపీనియన్ని ఎటువంటి తప్పుడు మార్గాలకు యూజ్ చేయకండి ప్లీజ్. మన క్రికెట్ ఛానల్ క్రికెట్ అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇస్తున్నాను. సో మెయిన్గా నా ఒపీనియన్ ఇంకొకసారి టాస్ పడ్డాక సో నేను టెలిగ్రామ్ ఛానల్ను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ కూడా నేను చెప్తూనే ఉంటాను, నేను జస్ట్ ఇది అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను అని చెప్పి. అయితే
ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం అనమాట బేసిక్గా. బట్ ఏదో ఒకటి చెప్పాలి, ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి, మనం మధ్యలో ఆపకూడదు కాబట్టి. సో నాకెందుకో ఇది పెద్దగా చేంజ్ ఏమి ఉండదు అనమాట. ఒక 5% డిఫరెన్స్ వస్తుంది, అంటే 45-55 ఆ రేంజ్లో ఉంది ఈ మ్యాచ్ అనేది. ఇది రెండు టీమ్స్ బాగున్నాయి. సో సిఎస్కేకి 55%, ఆర్సీబీకి 45%. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 5% అన్నది టాస్ పైన డిపెండ్ అయి ఉండొచ్చు, ప్లేయింగ్ ఎలెవెన్లో మార్పుల పైన డిపెండ్ అయి ఉండొచ్చు. కాబట్టి మెయిన్ ప్రిడిక్షన్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. చెపక్లో కాబట్టి ఆ 5% నేను చెన్నైకి ఇచ్చాను. సో ఈ మ్యాచ్ అయిపోయాక ఏం జరుగుతుందో చూద్దాము, ఏ టీం స్ట్రాంగ్ ఉందో మనకి ఈ మ్యాచ్తో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.